నమస్కారం, మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ఆదేశం. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ అన్సారియా. చిన్నపలకలూరులో రైతులతో ముఖాముఖి. వైసీపీ నేతల జోష్ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ధ్వజం. పీజీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ అన్సారియా. ప్రతి అర్జీ నమోదు చేయాలని ఆదేశం. పీజీఆర్ఎస్ కు వస్తున్న వారికి ఉచిత నేత్ర పరీక్షలు. ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలన్నారు. ఈ కార్డు ద్వారా సులభంగా పౌర సేవలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సిఎస్ విజయానంద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం జిల్లాలో ఈరోజు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చిన్నపలకలూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో 308 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. సమర్థమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలని, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి డిమాండ్ వచ్చిందన్నారు. చిరుధాన్యాల సాగు మరింత పెరగాలని, ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిటెక్ ను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అగ్రిటెక్ అంటే మనం తక్కువ వ్యవసాయ యాంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి యాంత్రీకరణ ద్వారా కూలింగ్ సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటివి ఇస్తున్నాం మేడం. అలాగే స్ప్రింక్లర్లు 100% సబ్సిడీతో SC/ST రైతులకు ఇస్తున్నారండి. రెండోది ఏంటంటే ఇంకా డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి. మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాము. అలాగే ఏంటంటే 80% సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తాం సార్. అంటే మనకి ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ మామూలుగా ఏంటంటే కూలీ కావాలన్నీ ఎక్కువ నీళ్లు కావాలంటే ఏంటంటే వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పై ఉన్న కేసులు న్యాయ వ్యవస్థకు సవాల్గా మారాయని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల భాష ఉందని ధ్వజమెత్తారు. గతంలో ఉన్నత హోదాల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు పలు కేసుల్లో న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనపై నమోదైన కేసుల్లో విచారణకు సంబంధించిన తాను ప్రత్యేకం అన్నట్లుగా జగన్ వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతుందని, మరోసారి జగన్ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 2004-9 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కిట్ ప్రోకోలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. 2019-24 మధ్యలో 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి, మీరు అధికారంలోకి రావటం కల్లా ఒక్కసారి అవకాశం ఇమ్మని చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీ మాట నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చిన నేరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా కూడా గ్రహించారు.
ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పొన్నూరు పట్టణంలోని 100 ఎకరాల రక్షిత మంచినీటి ప్లాంట్ ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టాక పొన్నూరు పట్టణంలో ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేయడం జరిగిందని ధూళిపాల నరేంద్ర తెలిపారు. నూతనంగా పట్టణంలో సిఆర్డీఏ నిధులతో 5 కోట్ల రూపాయల విలువగల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, పార్కుల అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణంలోని మురుగునీరు పారుదల కోసం 33 కోట్ల రూపాయల నిధులతో సైడు డ్రైన్ల నిర్మాణానికి రూపకల్పన జరుగుతుందని అన్నారు. పొన్నూరు పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 7 సార్లు నీటి నమూనాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పనులు చేయాలంటే నాయకులకు 30% కమిషన్లు ముట్టచెప్పాల్సి వచ్చేదని, పొన్నూరు పట్టణంలో రాబోయే రోజుల్లో ప్యూరిఫైడ్ వాటర్ను ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. నిడుబ్రోల్లోని 100 ఎకరాల రక్షిత మంచినీటి చెరువు వద్ద పట్టణ ప్రజలు శుభకార్యాలు నిర్వహించేందుకు అటవీ శాఖతో కలిసి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా చండాలంగా ఉండేది, సరైన నీరు వచ్చేది కాదు, పర్యవేక్షణ ఉండేది కాదు. ఇవాళ ఈ 14 నెలల కాలంలో పూర్తిగా దాన్ని నియంత్రణ చేసి పర్యవేక్షణలోకి తీసుకొచ్చి ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన పొన్నూరు మున్సిపాలిటీలోనే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా వాటర్ శాంపుల్ ఇక్కడ పడతాం కాదు, వార్డులోకి వెళ్తాం. 7 OHSRలు ఉన్నాయి. ఆ OHSRల దగ్గర శాంపుల్ తీసుకోవడం, అక్కడి నుంచి వార్డులోకి వెళ్ళే శాంపుల్ తీసుకొని ప్రతిరోజు టర్బిడిటీ ఎలా ఉంది, టీడీఎస్ ఎలా ఉంది, pH వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిరోజు కూడా మనం సొంత ల్యాబ్ని మనుషులను పెట్టుకొని దాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఆదర్శంగా మన పొన్నూరు వాటర్ స్కీమ్ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఏంటంటే పనులు ఇచ్చి దాని ద్వారా పర్సంటేజ్ మాకు 20% ఇస్తారా, 30% ఇస్తారా, పనులు అప్పచెప్పి కూడా పనులు మొదలు పెట్టకుండా పర్సంటేజ్లు అడిగేటప్పటికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజలకు ఉచిత నేత్ర పరీక్షలు జరిపేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సుదర్శిని కంటి ఆసుపత్రి మొబైల్ యూనిట్ ని నిర్వహించేందుకు అనుమతినిచ్చారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మొబైల్ యూనిట్ ను తనిఖీ చేశారు. సుదర్శిని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజేష్ గణేశుని వివరాలు తెలిపారు. విజన్ ఆన్ వీల్స్ అనే పిలువబడే సంచార నేత్ర వైద్యశాలను ఉపయోగించి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన అర్హులైన నిరుపేదలకు ఉచితంగా కొత్తపేట సుదర్శిని కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె విజయలక్ష్మి, సుదర్శిని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దుర్గా చైతన్య, డాక్టర్ అదితి, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టర్లు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నగరంలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో కన్ను ఆపరేషన్ చేయించుకుంటే డాక్టర్ల నిర్లక్ష్యం వలన కంటి చూపు పూర్తిగా పోయిందని పాతరెడ్డిపాలెంకు చెందిన మనవ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం మెడపట్టి బయటకు గంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తనకు చెందిన 8 సెంట్ల భూమిని వసంతరావు అనే వ్యక్తి ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని పొన్నూరుకు చెందిన ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పుడు 8 సెంట్లు పోతుందయ్యా. చెప్పాను సార్, వాళ్ళు కూడా వస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి చెబుతున్నారు తీసేయమని. ఎవరు చెప్పినా తీసేయట్లేదు, రాజకీయంతో ఉంది వాళ్ళకి. నాకు అది తీసేయాలయ్యా, వేసిన సిమెంట్ రోడ్డు ముఖం తీసేయాలి. ఇప్పుడు పోసిన కొబ్బరి బుర్రలు కూడా ఆ స్థలం కూడా నాది, ఆ స్థలం మున్సిపాలిటీ వాళ్ళదని చెప్పి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. అవి కూడా తీసేపితే నేను ఇప్పుడు పైరేసుకోవాలయ్యా. ఇప్పుడు దాంట్లో బుర్రలు అవన్నీ తీసేస్తే పైరేసుకుంటాను. ఆయన నేను వెళ్తే నన్ను చంపేస్తారు. జూలై నెలలో విజన్ కోల్పోయాను, అంటే కంటి చూపు లేదని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను పరీక్ష చేసి చుక్కల మందు వరకే ఇచ్చి నా కంటిని అశ్రద్ధ చేసి నా కంటి చూపు పోయే విధంగా పోయింది. పూర్తిగా విజన్ లేకుండా కంటి చూపు పోయింది. అదేమని అక్టోబర్లో గట్టిగా అడిగితే నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వెవరో బయటికి వెళ్ళని బయటికి పంపించేశారు. నేను అక్టోబర్లో వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు పరీక్ష చేసి నువ్వు కనుక జూలై నెలలో వచ్చి ఉండడితే నీ కంటి చూపు పోకుండా చూసేవాళ్ళం అని వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసి
సుమారుగా నాకు మొన్న నవంబర్లో కూడా 1,00,000 రూపాయలు అయినాయండి. అయినా నా కంటి చూపిస్తామని గ్యారెంటీ ఇవ్వలేదు. కావున నా వంతు దయ ఉంచి అగర్వాల్ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది కానీ గ్రీవెన్స్కి వచ్చి వాళ్ళకి విన్నవించుకున్నాను. డెడికేట్ డే కమిషన్ వెంటనే వేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం నేతలు కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఏబీసీడీ వర్గీకరణ చేశాకే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్, యూత్ ప్రెసిడెంట్ మహేష్, కన్నా మాస్టర్, జయలక్ష్మి, కామేశ్వరి, ఆళ్ల శివాజీ, కోలా అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరు అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు కులగణాంకాలు చేయకుండా మీరు ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు? మరి బీసీలకి దాదాపు 34% గతంలో ఎన్నికలు జరిగితే ఈ కులగణాంకాలు చేయకపోవటం వలన 50% మించుతున్నటువంటి అంశంతో 24%కే మరి ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్ళటం వలన దాదాపు 17,000 పోస్టులు మేము నష్టపోయినటువంటి సందర్భం. భవిష్యత్తులో ఆ విధంగా నష్టపోతాకైతే మాత్రం మేము సిద్ధంగా లేము. ఇటీవలే కోర్టులో కూడా మేము పిల్ వేయటం కూడా జరిగింది. కంపల్సరీగా మీరు డెడికేటెడ్ కమిషనర్ వేయాలి. అదేవిధంగా ఎంపీఎల్ మరి సమగ్ర కులగణాంకాలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి మేము ఆశ్రయించడం జరిగింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి 1,20,00,000 తీసుకుని నంబూరుకు చెందిన గద్దల సురేష్ బాబు మోసం చేశారని పెదకాకానికి చెందిన ఎంపీటీసీ షేక్ గుల్జార్ ఫిర్యాదు చేశారు. అతన్ని నమ్మి 20 మంది డబ్బులు చెల్లించామని, అదేమంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని కన్నీట పర్యంతమయ్యారు. ప్రైవేట్ యాప్లో ఉపాధి కోసం లోన్ తీసుకుంటే తమకు తెలియకుండానే తేజ అనే వ్యక్తి తన అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని అడవితక్కలపాడకు చెందిన సునీత ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా తేజ పక్షానే మాట్లాడుతున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా ఇంటి కింద ఉండబోయి నాకు ముత్తూట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు. నాకు కొంచెం చిన్నది ఏదైనా కొట్టు పెట్టుకుందామనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుంది ఇంటి కింద అబ్బాయిని అడిగాను చేసిస్తానన్నాడు. సరే నా దాంట్లో చేసినందుకు అయ్యింది. నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు. తర్వాత అడిగినాక అంటే అది ఇది తప్పైంది అది ఇది అని చెప్పాడు. తర్వాత ఇస్తాననేసి 2 సార్లు ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. తర్వాత నేను తిరగలేక 1,00,000 రూపాయలు ఇచ్చాను, 82,000 ఇచ్చాను. నేను నీకు ఇవ్వను, 40,000 నేను ముత్తూట్లో క్లియర్ చేస్తాను, నీకు ఇవ్వాల్సిన పని లేదన్నారు. అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ అబ్బాయి లంచం ఇచ్చాడు. నన్ను కూడా ఆ డ్రైవరు డబ్బులు అడిగాడు, నా దగ్గర లేవు అనేసి అన్నాను. వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. మా ఇంటి దగ్గర సయ్యద్ జరీనా అనే అమ్మాయి తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట. నంబూరు గద్దల సురేష్ బాబు భార్య గద్దల మాధురి మా దగ్గర 1,20,00,000 రూపాయలు కట్టించుకుందండి. మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం తలాకు 5-5 లక్షలు 10-10 లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఏదో ఒక సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము. తెలిసి తెలియక మేము తప్పు చేసాం సార్. 1,20,00,000 రూపాయలు అంటే మాటల విషయం కాదు. ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము, ఏమని ఎస్సీ కేసు పెడతారు? మా డబ్బులు ఉన్నాయి. 1,20,00,000 మేము తినది భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, మేము అందరూ నలుగురు 4 వైపులకు వెళ్ళిపోయాము. నంబూరు వెళ్తుంటే అందరు రాయలు తీసుకుని కొడుతున్నారు. అట్లానే ఇబ్రహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని జాసి పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన చెక్కు ఆయన నోట్ తీసుకుని నా దగ్గర 60 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్లబర్లి పొగాకు రైతులకు వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. నల్లబర్లి పొగాకు రైతులకు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడ్డారని రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కింటా 12,000కు కొంటామని ప్రభుత్వం ప్రకటించినా మార్క్ఫెడ్ కేవలం 6,000, 9,000కు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. అలా కొనుగోలు చేసిన పొగాకుకు కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. మోంతా తుఫాను కారణంగా నల్లమడ వాగుకు గండ్లు పడి రైతులు నష్టపోయారని, వెంటనే గండ్లు పూడ్చి రైతులను
ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నం చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఊరికే మాటలు కాకుండా మీరు చేసేదేదో చెయ్యండి, మాకు మార్కెట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పండి, ఈ గళ్ళు పోడ్చండి. అట్లనే గుంటూరు ఛానల్కి చేస్తామని చెప్పి 8 దశాబ్దాలుగా చెబుతున్నారు. మొత్తం దానికి కావాల్సిన భూమి మొత్తం సేకరించడానికి లేకుండా ఒక 5-6 ఊళ్ళకి భూమిని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఊరుకున్నారు. తర్వాత ఏంటి, అది మొత్తం పూర్తి చేయాలా? ఊరికి చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగజేయడానికి ప్రయత్నం తప్పితే భూసేకరణ కూడా పూర్తి కాలేదు. 15వ డివిజన్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ 15వ డివిజన్ ప్రెసిడెంట్ మీర్ మహబూబ్ అలీ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతి పత్రం అందజేశారు. 15వ డివిజన్లోని ఐపీడీ కాలనీ, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జానీ పాషా, షేక్ హమ్దీ, నూరుల్లా పాల్గొన్నారు. అంతేకాకుండా 15వ డివిజన్లోని విపరీతమైనటువంటి సమస్యలు, విచ్చలవిడిగా పందులు, కుక్కలు, ఏం చేస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి నాయకులు ఉన్నారంటే డివిజన్లోని కూటమి నాయకులు నాకు కార్పొరేటర్ పదవి కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు తప్పితే అధికారం వచ్చి సంవత్సరంన్నర కాల వ్యవధి గడుస్తున్నది తప్పితే ఏ ఒక్కడు కూడా సమస్యల్ని పరిష్కార మార్గంలో చూపని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కార్పొరేటర్ ఉన్నాడంటే, గత వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడంటే పట్టించుకోని పరిస్థితి, అసలు ఆయన ఉన్నాడో లేదో, వార్డులో తిరుగుతున్నాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. హెచ్ఆర్ పాలసీ తక్షణమే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాట దీక్ష కలెక్టరేట్ ఎదుట జరిగింది. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పోరాట దీక్ష చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా చాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని స్టేట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు శివప్రకాష్, కార్యదర్శి ఎం జ్యోతి, సరళకుమారి, షేక్ జానీ బాషా, కంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం క్లస్టర్ రీఆర్గనైజేషన్లో భాగంగా కొన్ని క్లస్టర్లని కుదించేసి తక్కువ చేశారండి. గత 6 సంవత్సరాలుగా జీతాలు పెంచని సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి, అదేండి ముఖ్యమైన డిమాండ్. విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగుల్ని విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేయాలి. కాబట్టి ప్రభుత్వం మాకు కావాల్సిందల్లా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు అన్నారు. కానీ 60 ఏళ్ళకి ఉట్టి చేతులతో పెట్టుకుని ఎలా వెళ్తారండి? కనీసం ఎక్స్‌గ్రేషియా 20 లక్షల చొప్పునైనా సరే మాకు కుటుంబాలకు అందజేయాలి. కనీసం చనిపోతే ఎలాంటి భద్రత కూడా లేదు. హరే కృష్ణ మూవ్మెంట్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో జేకేసీ కళాశాల రోడ్లో భజన సంధ్య ఆరామంను ఏర్పాటు చేశారు. నిత్య హరే కృష్ణ సంకీర్తనలతో పాటు ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు అనునిత్యం ఇక్కడ జరుగుతాయని హరే కృష్ణ మూమెంట్ గుంటూరు అధ్యక్షులు వంశీధర దాసు తెలిపారు. హరే కృష్ణ నామ సంకీర్తన చేయడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆయన చెప్పారు. విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయని వివరించారు. ఈ గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్లో మన హరే కృష్ణ గోకుల క్షేత్రం వారు ఒక చిన్న ప్రీచింగ్ సెంటర్ బ్రాంచ్ జేకేసీ కాలేజీలో ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అదే అన్నమాట. ఇక్కడ బేసికల్గా ఈ హరినామ సంకీర్తన్ని స్ప్రెడ్ చేయాలని మన గుంటూరు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ యొక్క చిన్న మందిరాన్ని ఒక హాఫ్ ఎకర్లో ఏర్పాటు చేసామన్నమాట. ఇక్కడ ప్రతిరోజు నిత్యాయఘోరంగా అంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, కృష్ణ బలరాముల యొక్క కలియుగ అవతారాలన్నమాట. వారే ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఈ ప్రపంచంలోకి ప్రవేశపెట్టారన్నమాట. వారి యొక్క విగ్రహాలు ఎక్కడ లేనట్టు అంత అందంగా నిత్యాయఘోరంగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రతిరోజు హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. మీరందరూ వచ్చి ఈ హరినామ సంకీర్తనలో పాల్గొనవచ్చు. పర్వదినాల్లో స్పెషల్గా చేస్తుంటాం. ఇప్పుడు భాగవతం పారాయణం జరుగుతుంది. ప్రతి ఆదివారము భాగవతంలో డిఫరెంట్ ఘట్టాలని ఇక్కడ ప్రవచనం చేయడం జరుగుతుంది. ఆదివారం సాయంత్రము 7 గంటల నుంచి 8:30 వరకు మంచి ప్రసాదాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు డైలీ వర్క్ కమిషనర్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్
డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 25 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలివర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధారు వేరే వాళ్ళది ఇలా చూస్తేనే చెప్తున్నారు. స్టైట్వా ఆధ్వర్యంలో నా సెంటర్ నందు రాఘవయ్య విగ్రహం వద్ద బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో వెన్నెలకంటి రాఘవయ్య 44వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఆదివాసీల సంక్షేమం, అభివృద్ది, ఆదివాసీల హక్కుల సాధన కోసం సిటీ యాక్ట్ రద్దు కోసం పోరాడి సిటీ యాక్ట్ను రద్దు చేయించిన ఆదివాసీల ఆశాజ్యోతి వెన్నెలకంటి రాఘవయ్య అని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో మొదటగా రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెంచు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి, స్టైట్వా సంఘం గౌరవాధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కబడ్డీ ఆటగాడు గద్దె హరీష్ ను తన కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన యూత్ ఆసియన్ గేమ్స్లో భారత యువ కబడ్డీ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కబడ్డీ ఆటగాడు గద్దె హరీష్ను సత్తెనపల్లి కార్యాలయం నందు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్కరించారు. నియోజకవర్గంలోని క్రీడాకారుల అవసరాలను తీర్చడంలో తాను సహాయం చేస్తానని ప్రకటించారు. ప్రతి క్రీడాకారుడి అభివృద్ది కోసం తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఉద్యోగనగర్, విజయపురి కాలనీ, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కొందరు కాంట్రాక్టర్లు అభివృద్ది పనులను చేపడతామని టెండర్ ద్వారా దక్కించుకుని ప్రారంభించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తెచ్చారన్నారు. ఏఈల వారీగా అటువంటి వర్కులను రద్దు చేసి నూతన టెండర్లు పిలవాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో నివాసితులతో కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లలో వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా తడిపొడిగా వేరు చేసి ప్రజారోగ్య కార్మికులకు ఇవ్వాలన్నారు. హోం కంపోస్ట్ తయారీపై తమ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజారోగ్య కార్మికులు కూడా తమకు కేటాయించిన ఇళ్ల నుండి వ్యర్థాలను వేరు చేసే ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మెప్మా రూపొందించిన అవని వార్షిక సంచికను జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవని సంచికలో స్ఫూర్తి గొలిపే గాథలు ప్రచురించడమే కాకుండా వివిధ జిల్లాల్లో మహిళా సంఘాలు సాధించిన విజయగాథలు ఉన్నాయని తెలిపారు. మదర్ తెరిసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బ్రాడీపేట బీహెచ్ కాలేజీలో రాజ్యాంగంపై రాత పరీక్ష రాసిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ వెల్ఫేర్ డీడీ మేరీ, కన్నా స్కూల్ డైరెక్టర్ కన్నా మాస్టారు, బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం బీసీ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణ, ప్రిన్సిపల్ సుశీల, పద్మావతి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్, జీవోల గురించి మాట్లాడి పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చారు. దేశంలో విలువైన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని కొనియాడారు. చెట్ల కొమ్మలు తొలగించడం మరియు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణనగర్ 5వ లైన్, కుందుల రోడ్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ఆదేశం.
రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ అన్సారియా. చిన్నపలకలూరులో రైతులతో ముఖాముఖి. వైసీపీ నేతల జోష్ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ధ్వజం. పీజీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ అన్సారియా. ప్రతి అర్జీ నమోదు చేయాలని ఆదేశం. పీజీఆర్ఎస్ కు వస్తున్న వారికి ఉచిత నేత్ర పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.